కరీంనగర్ లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ సెగ్మెంటుకు 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. చొప్పదండి 14 టేబుల్స్ 24 రౌండ్లు, వేములవాడ 14 టేబుల్స్ 19 రౌండ్లు, సిరిసిల్ల 14 టేబుల్స్ 21 రౌండ్లు, మానకొండూరులో 14 టేబుల్స్ 23 రౌండ్లు, హుజూరాబాద్లో 14 టేబుల్స్ 22 రౌండ్లు, హుస్నాబాద్లో 14 టేబుల్స్ 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇక కౌంటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కరీంనగర్ పార్లమెంటుకు మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పోలీసులు ఒకవైపు, తర్వాత కౌంటింగ్ అధికారులు మరోవైపు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే కంప్లీట్ చేస్తున్న పరిస్థితి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ పోలైన ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. ఈ 7 అసెంబ్లీకి సంబంధించి 7 హాళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక ప్రత్యేక హాల్ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. మొత్తంగా 17,98,000 ఓట్లకు గాను 13,03,000 ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలయ్యాయి. వీటన్నింటినీ రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు లెక్కించనున్నారు. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వైజ్గానే ఈ కౌంటింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. మొత్తంగా కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాలకు 23 రౌండ్లు, మిగిలిన అన్ని నియోజకవర్గాలకు 22, తర్వాత వేములవాడ నియోజకవర్గానికి ఒక్కదానికి మాత్రం 19 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని చెప్పేసి అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉన్నది. అయితే పోలింగ్ భారీగా నమోదు కావడం, గతంతో పోలిస్తే 6% అధికంగా నమోదు కావడంతో ఎవరి విజయ అవకాశాలు ఉంటాయి, ఈ విజయ అవకాశాలపైన ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ సమీకరణాలన్నింటినీ ఒక పరిశీలిస్తున్న స్థితి అయితే మనకు కనబడతా ఉన్నది. ఏది అధికార అభ్యర్థుల రాజకీయ పార్టీలు, అభ్యర్థుల లెక్కలు, వాళ్ళ సమీకరణాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఎవరి లెక్కలు ఏ మేరకు ఉన్నాయనేది మరికొద్ది గంటల్లో వెలువడే అవకాశాలు. అయితే ఈ పోలింగ్ కేంద్రం SRR కాలేజ్ ఏదైతుందో దీన్ని ఒక స్టేరియల్ జోన్గా అధికారులు ఇప్పటికే ప్రకటించున్నారు. ప్రకటించిన ఈ జోన్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 1/2 కిలోమీటర్ దూరం వరకు ఈ వాహనాలను దాదాపు 24 గంటల పాటు ఇక్కడ నుంచి ఏ వాహనాల రాకపోకలు కానీ, ప్రైవేటు వ్యక్తులు, అనధికారిక వ్యక్తుల ప్రవేశం ఉండదని చెప్పేసి కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో వాహనాల రాకపోకలను కూడా దారి మళ్లించిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది ఎల్లుండి ఉదయం 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఫలితాల ప్రకటన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు కూడా ఎటువంటి అనుమతి లేదు అని చెప్పేసి కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కూడా కోరుతున్న స్థితి అయితే ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.